हरिः ओं शुक्लां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः. గణపతికి వ్యాసుడికో నమస్కారం చేసుకొని విష్ణు సహస్రనామ మనం వివరణ చెప్పుకునే ముందు ఎప్పుడూ మనం చెప్పుకుంటున్నట్టే మనం ఇప్పుడు దామోదరమూర్తి గురించి చెప్పుకుందాం. శ్రీ దామోదరుడు లేత గరిక చిగుళ్ళు వంటి ఆకుపచ్చని శరీరం కలిగి ఉంటాడట. చాలా సొగసుగా తీర్చిదిద్దినటువంటి కన్నులతో అందమైన ముఖంతో ఉంటాడట. చతుర్భుజాలు కలిగి ఉంటాడు. అనేక రత్నభూషణాలని ధరించి ఉంటాడు. కుడి చేతిలోనేమో కింద నుంచి పైకి పద్మం, పైన శంఖం ధరించి, ఎడం చేతిలోనే చక్రం, గద ధరించి ఆకుపచ్చని తేజస్సుతో వెలుగొందుతూ ఉంటాడండి ఈ దామోదరమూర్తి. అటువంటి దామోదరమూర్తికి ఒక నమస్కారం చేసుకుని ముందు మనం ప్రారంభిద్దాం. ఒకసారి పాత శ్లోకాలు అక్కడ వరకు చదువుకొని అప్పుడు ముందు మనం అర్థం చెప్పుకుంటూ పెడదామండి. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః భూతకృద్భూతభృద్భవో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వశివస్థాణుః భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో దాత విధాత ధాతురుత్తమః అప్రమేయో హృషీకేశః పద్మనాభో అమరప్రభుః విశ్వకర్మా మనుస్పష్ట స్తవిష్టస్తవిరో ధ్రువః. ఇక్కడ దాకా చెప్పడానికి అర్థాలు మూడేట్లకు అయ్యాయి. మిగిలినవి ఇప్పుడు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తానండి. శ్రద్ధగా మీరు వినండి. మనం నిన్న పురుషోత్తముడు అని చెప్పేసి మంత్రం చెప్పుకొని దాంతో మనం ముగించామండి. ఇప్పుడు దీంట్లో సర్వశివస్థాణు భూతాది నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర, ఇదండి శ్లోకం. ఇది విడదీసుకుంటే సర్వ శర్వ శివ స్థాణు భూతాది నిధి అవ్యయ అనమాట. నిధిరవ్యయ ఆరు నామాలు ఉన్నాయండి. సంభవ భావన భర్త ప్రభవ ప్రభు ఈశ్వర. ఇవి కిందొక 6 మొత్తం 12 మంత్రాలు ఉన్నాయి ఇందులోను. మనం దీని గురించి ఒక్కో దాని గురించి వివరంగా చెప్పుకుందామండి. మళ్ళీ ఒకసారి శ్లోకం చదువుతాను, మీకు చదవడం రావాలని చూడండి. సర్వ శివస్థాణు భూతాది నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర. ఇప్పుడు మనం ప్రతిసారి కూడా అసలు మనకి విష్ణు సహస్రమే కాదు, అసలు స్వతహా మనకు తెలియవలసిన విషయం ఏమిటంటే సర్వం తానే అయి ఉన్నాడు, అంతకుమించి ఏమీ లేదు. నువ్వు లేదు, నేను లేదు, ఏదీ లేదు, ఉన్నది ఆయన ఒక్కడే. అందుకని ఇక్కడ ఈ నామంలో కూడా సర్వ సమస్తము తానే ఉండటం చేత సర్వ అని ఈ నామం చేత ఆయన కీర్తింపబడుతున్నాడని మనకు అర్థం అవ్వాలన్నమాట. సర్వము తానే, అంతా తనలోనే పుడుతోంది, తనలోనే పెరుగుతోంది, తనలోనే కలిసిపోతోంది. ఈ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ సమస్త జీవరాశులు కూడా ఆయనలోనే ఉన్నాడు కనుక ఆయన అంతా కలిపి ఆయనే కనుక సర్వ అని మనం నామంలో చెప్పుకుంటున్నాం. అప్పుడు కొంచెం మనం ఒక్కొక్క శ్లోకం మధ్యలో భగవద్గీత కోసం పరిచయం చేసుకుంటున్నాం కదండి. అది విశ్వరూపం సందర్శనం జరిగిన తర్వాత చూశాక ఆ అర్జునుడు ఆయన అనేక బాహూదర వక్ర నేత్రం ఆ శ్లోకం చెప్పిన తర్వాత ఒక శ్లోకం ఉంటుందండి. నమస్కారం చేస్తూ ఉంటాడు ఆయనకి. నమ పురస్తా తత పృష్ఠతస్తే నమోస్తు తే సర్వత్ర ఏవ సర్వ
అనంత వీర్యామిత విక్రమస్తం సర్వం సమాప్నోసి తతోసి సర్వః అని అంతా నువ్వేనయ్యా ఓ కృష్ణ. సర్వస్వరూపంగా అంతా నేను చూశానని ముందు అందులో చెప్పాక విశ్వరూపంలోనూ. కాబట్టి నీకో నమస్కారం అయ్యా కృష్ణ. నీకు ఎదురుగుండా నీకో నమస్కారం, వెనక భాగంలో నీకో నమస్కారం, పైన అన్ని దిక్కుల్లో నీకు నమస్కారం, పైన కింద అన్ని చోట్ల నమస్కారాలు పెడుతూ ఉంటాడండి ఆయన. ఎక్కడ అది ఆది అంతాలు లేని రూపం కనుక ఎక్కడ నమస్కారం చేస్తే అని చెప్పి అన్నిటికీ చేస్తాడనమాట. అలాగా అంతా సర్వరూపుడై ఉన్నావు నువ్వు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనలో ఆయన్ని స్తుతించి ఈ శ్లోకం ద్వారా నమస్కారం చేశాడని మనం తెలుసుకోవాలన్నమాట అండి. మనం భగవద్గీత చెప్పుకున్నప్పుడు ఇంకా వివరంగా చెప్పుకుందాం దానికోసం. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? సర్వం తానై ఉండడం చేత తనని ఎవరైతే ఆశ్రయించి శరణ వేడతారో వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి మళ్ళీ కూడా తనే అంతా అయి ఉన్నాడు కనుక ప్రళయకాలంలో కూడా జీవులన్నీ తనలోనే చేరుతూ ఉంటాయని చెప్పేసి మనం అర్థం చేసుకుని ఇప్పుడు ఈ తర్వాత నామానికి వెడుతున్నాం. శర్వః రెండవ నామం. సకల జీవులను సంహార కాలంలో సంహరించి తనలో లయింపచేసుకుంటాడు ఆయన. అందుకు శర్వః అని కీర్తింపబడుతున్నాడు. శర్వః అంటే ఆయన, అంటే శరణాగతి వేడితే మన జ్ఞానాన్ని ప్రసాదించి తనలో లయం చేసుకుంటాడు కనుక ఈ శర్వః నామం అర్థం చేసుకోవచ్చు. ఆ భగవానుడు అన్నీ తనే చేస్తున్నాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలంట. ఈ శర్వః అంటే సర్వః సమస్తము తానే, సమస్తము లయము చేసుకునేవాడు, వర్తి పుట్టించేవాడు, మళ్ళీ తన్నే అని మనకు అర్థమైందనమాట. ఇంకా శివః తర్వాత నామం. శివ అంటే ఇదివరకు చెప్పుకున్నాము, శుభం కరోతీతి శంకర అన్నట్టే మనకి ఎప్పుడు శుభాలను కలిగించేవాడే శంకరుడు అని చెప్పనట్టే ఈ శివ శబ్దం కూడా శుభములను కలగజేయనది అని అర్థం వస్తూ ఉంటుందండి. ఇప్పుడు మనకి ఈ శుభం కలగజేసేవాడు ఈ నామంలోనూ శుభప్రదాత అయి ఉన్నాడు కనుక ఆ భగవానుడు శాశ్వతుడు. ఆయన శరణ వేడిన వాడికి అన్ని శుభాలే జరుగుతూ ఉంటాయి. ఆ భావన మన కడుపులో రావాలి. ముందు మన ఉద్దేశం మన మనస్సులో పుట్టాలన్నమాట. కాబట్టి శాశ్వతం శివమచ్యుతం. ఎప్పుడు కూడా ఈ శివ అన్న శబ్దం అచ్యుతం. అచ్యుతం అంటే ఇక్కడ మనకి నారాయణ అని చెప్పుకుంటాం. ఆయన శివ అన్న కూడా ఆయన ఎప్పుడూ శాశ్వతం. ఆయనకు ఒకప్పుడు పుట్టడం, ఒకప్పుడు మరణించడం అనేవి ఏమీ ఉండవు. ఆయనకి ఆది అంతాలు లేవు. ఇది అస్తమాట మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి సర్వదేవతల్లో ఉన్న కూడా ఆ విష్ణుమూర్తి చేతిని కూడా ఇక్కడ శివ అన్న శబ్దంలో ఉన్న ఆ నామంలో ఉన్నది కూడా ఆ నారాయణుడే అని మనం తెలుసుకోవాలి. కాబట్టి అలా తెలుసుకుని అది ఈ శివ శబ్దానికి ఈ శివకేశవులకి భేదం లేదని తెలుసుకోవాలండి. అప్పుడు ఆదిదేవుడైన పరమాత్మ స బ్రహ్మ స శివ స హరి స ఇంద్ర స అక్షర పరమస్వరాట్ అని చెప్పేసి నారాయణ సూక్తంలో చెప్తూ ఉంటారండి. మీరు ఇప్పుడప్పుడు వింటూ ఉంటారు గుళ్ళల్లో చదివినప్పుడు అదనమాట. అది ఏమిటండి? అస బ్రహ్మ, ఆదిదేవుడైన నారాయణమూర్తే బ్రహ్మ ఇక్కడ. స శివ అతనే శివుడు, స హరి అతనే విష్ణువు, స ఇంద్ర అతనే ఇంద్రుడు, అతడే రుద్రుడు. ఇలాగా అందరినీ అందులోనే ఉన్నాడు, ఆయనలోనే అని చెప్పడానికి వీరందరికీ ఆది కారణమైన ఆ పరమాత్మ మనకి ఇక్కడ శివ అన్న నామంతో ఉన్నాడని మనం తెలుసుకోవాలండి. శివకేశవులుగా మాత్రం భేదం లేదు, ఇద్దరు ఒక్కటేను అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇద్దరు కూడా ఒకసారి చెప్పుకున్నాం కదండి. అది సత్వరజస్తమో గుణాలని అధిగమించి గుణాలకు అతీతుడైన ఉన్నాడు కనుక ఇక్కడ శివ అనే నామంలో ఆయన అలా కూడా మనం చెప్పుకోవచ్చు. మరిని మనకి గుణాలు ప్రధానం. ఆయనకి కానీ ఏ గుణాలు అవసరం లేదు. ఆయన లోపల ఉండి మనకు అన్ని శుభాలను కల్పిస్తూ ఉన్నాడు కనుక ఈయన శివుడు అని చెప్పుకున్నాం అన్నమాట. అర్థమైందండి. ఇంకా స్థాణు అంటే కదలడు, స్థిరంగా ఉన్నాడు, అంతా తనే ఉన్నాడు కదా, అందుకని ఎటు కదలగలడు. ఒక కుర్చీలో మనం కూర్చున్నామంటే కుర్చీ తాటి ఇంకేమీ లేదనుకోండి, ఎటు కదులుతాం, అందులోనే ఉండిపోతాం. అలాగే అంతా తానే ఉన్నాయి కనుక ఎటు కదలలేడు. అందుకు స్థాణు అన్నారనమాట. నిత్యం సర్వగత స్థాణు అచలోయం సనాతన. ఎప్పుడు అంతే, ఒకప్పుడు అలాగా, ఒకప్పుడు కదులుతాడు, ఒకప్పుడు కదలలేదు. మనందరికీ కదలికలు ఇస్తాడు కానీ తాను కదలకుండా అలాగే నిత్యుడై సర్వవ్యాపి అయి నిశ్చలుడు చెలించకుండా ఉన్నాడు. పురాతనం ఎప్పుడో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అలాగే ఉంటాడు అని చెప్పేసి అలాగా దాంట్లో కూడా భగవద్గీత 2వ అధ్యాయంలో కూడా ఈ విషయం గురించి చెప్తూ ఉంటారండి. ఇప్పుడు సర్వ అంటే సమస్తము వ్యాపించి ఉన్నాడని తెలుసుకున్నాం. ఇంకా అందుకని అంతా వ్యాపించేసి ఉన్నాడు, ఇంకెక్కడ చోట్లేదు కనుక ఆయన ఎటు కదలలేడని మనకు అర్థమైంది. ఇంక వేరే స్థలం లేక తను కదలలేడు. స్థాణువు
స్థిరత్వ స్థాణు అని స్థిరమైన స్థితి కలిగిన వాడు కనుక స్థాణు అని ఈ నామంలో ఆయన్ని చెప్పారని మనకు అర్థమైంది. ఇంకా భూతాదిహి, ఈ సర్వభూతములకు మొదటివాడు, ఆది కారణమైన వాడు ఈయనే కనుక భూత ఆదిహి, మొదటివాడు, ఈ భూతాలంటికి మొట్టమొదటివాడు. అలాగని ఈ నామంలో స్తుతించారనమాట. పృథ్వీ, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం, ఈ 5 ఏమిటండి? పంచమహాభూతాలు అంటాం కదా వీటిని. ఆ 5 భూతాలని సృష్టించిన వాడు తానే కారణం కదా. సకల భూతములు తన నుండే ఉద్భవించాయి కదా. సమస్తమైన ఈ భూతాలన్నీ కూడా తన నుంచే వచ్చి తనలోనే చేరతాయని కదా చెప్పుకుంటున్నాం. కాబట్టి మనం ఆ విషయం భూత ఆది అంటే భూతములన్నిటికీ మొదటివాడు అని దీనికి అర్థం అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైందండి? అందరినీ సృష్టించి పోషించి సర్వజీవులకు ఐశ్వర్యప్రదాత తానే అన్నీ ఇస్తూ అది మనకి తర్వాత తనలో లయం చేసుకుంటూ ఉన్నాడు. మొదటి నుంచి ఈ యుగాది నుంచి యుగము చివరి వరకు ఎవరైతే ఉంటున్నారో అని చెప్పి భీష్మాచార్యుల వారు మొట్టమొదటి చెప్పిన దాంట్లో కూడా మనకి ఇదే అర్థం వస్తుందండి. అందుకని తర్వాత నామానికి ఇద్దాం. అవ్యయ నిధి, నిధిరవ్యయ అని ఉంది కదండి. అవ్యయ నిధి అంటే దీనికి అర్థం చెప్పుకుందాం. నశించనటువంటి నిధి అంటే ఐశ్వర్యము కలవాడు. అవ్యయం అంటే వ్యయము లేనిది అని అర్థము. నిధి అంటే ఐశ్వర్యం, నశించనంటే ఐశ్వర్యము కలవాడు అని ఈ నామంలో కీర్తింపబడుతున్నాడు. ఎందుకంటే ప్రళయకాలం అంతా ఆయనేందే ఉంటుంది, అది నిధిలా అక్కడే ఉండిపోతుంది, మళ్ళీ సృష్టాదిలో బయటకు వస్తుంది. అందుకని ఈ అవ్యయ అంటే వ్యయము లేనివాడు ఆయన అని చెప్పేసి ఆయనలో మనకు ఆ లోపల అంతా అలాగే ఉంచుకుంటున్నాడు కనుక నిధి స్వరూపుడని కూడా మనం చెప్తున్నామట. అంటే ఆయనది తరగని ఐశ్వర్యం, ఎంతమంది ఏం చేసినా కూడా అష్టైశ్వర్యాలు కూడా ఆయన గర్భంలోనే ఉన్నాయి, ఆయనలోనే ఉన్నాయని చెప్పుకోవడమే అవ్యయ నిధి, నిధిరవ్యయ అన్నదానికి అర్థంగా చెప్పుకోవాలన్నమాట. అందుకని మనం ఆ పరమాత్మ ఇలా సూచిస్తూ ఉంటే ఆయన మనని రక్షిస్తూ ఉంటాడు. మనకి ఏంటంటే అందులోనే ఉంటూ ఏ సమయానికి ఏది అవసరమో భక్తులకు రక్షించడం కోసం ఆయన అప్పుడప్పుడు అవతారం ఎత్తుతూ ఉంటాడని కూడా మనకు తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మరి తర్వాత నామంలో దానికి సంబంధించి అర్థం ఉంటుంది. సంభవ, తన జ్ఞానశక్తి ఈ విశ్వకళ్యాణం కోసం తను కోరుకున్నప్పుడు అనేక రకమైన అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. ఆయన అనేక రకమైన అవతారాలు, దశావతారాలనే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. ఏ అవతారమైనా ఎత్తవచ్చు. మనుషుల్లో కూడా దైవత్వం ఉన్నవాళ్ళు, దైవాంశంభూతి లాంటి వాళ్ళు మనం కళ్ళ ముందే బోల్డ్ మందిని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయనకి తన యోగశక్తి చేత తనకి ఇష్టం వచ్చినప్పుడు ఈ విశ్వాన్ని కాపాడడం కోసం ఈ అవతారం ఎత్తుతూ ఉంటాడు. ఏ అవతారమైనా అవ్వచ్చు, ఆయన మళ్ళీ సంభవిస్తూ ఉంటాడు కనుక సంభవ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ మంత్రానికి, ఈ నామానికి అర్థం. ఇంకొక విషయం మనకి చాలామందికి అందరికీ తెలుసున్న శ్లోకం భగవద్గీతలోను, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఒక శ్లోకం చెప్తాం. అందరూ చెప్తారు, అది అందరి నోటికి వస్తుంది, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. అప్పుడు అందులో ఏం చెప్పాడండి? సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలోనూ రక్షించడం కోసం, భక్తుల్ని రక్షించడం కోసం నేను ఉద్భవిస్తున్నాను, నేను సంభవిస్తున్నాను అనడమే ఇక్కడ సంభవ అని దానికి అర్థం అండి. మనం అందుకనుక ఎప్పుడు ఎలాగ ఎక్కడ పుడతాడో మనకేమీ చెప్పలేమండి. ఎందుకైనా ఒక్కొక్కరిని అవతారం అయితే ఒక్కొక్కరిని మనకి రక్షించి మనకు భూమిని కాపాడుకుంటూ మనందరినీ రక్షిస్తూ ఉన్నాడు కదండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కృష్ణుడు మన దేవకీదేవి కడుపున పుట్టాడని ఈ మధ్యన మనలో ఉన్నాడనే కదండి. మనం అన్నిటికీ కూడా చక్కగా కృష్ణార్పణం అని చెప్తాం. ముందు అక్కడి నుంచే చెప్పుకుని మొదలు పెడుతున్నాం. కాబట్టి మనం దీని విషయం బాగా అర్థం చేసుకోవాలండి. అందుకని చెప్పాడు కదా, దుష్టులని శిక్షించడానికి, సత్పురుషులను రక్షించడానికి సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో చెప్పిన దానికి మనం జాగ్రత్తగా అర్థం తీసుకుంటే సరిపోతుందండి. భావన సర్వజీవులకి కూడా సమస్త ఫలితాలను ఇచ్చేవాడు, ఫలములను ఇచ్చేవాడు కనుక భావన అని ఈ నామంలో స్తుతించారు. జీవులు కర్మలు చేస్తూ ఉంటారు. ఎవరి కర్మలను బట్టి వాళ్ళకి పుణ్యఫలం అయితే పుణ్యఫలం, పాపకర్మ అయితే పాపఫలం వల్ల జన్మల్లో ఫలితాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు జన్మలు ఎత్తుతూ ఉంటారు, ఆ ఫలితాలని అనుభవిస్తూ ఉంటారు కదా. ఈ సంగతి మనం చెప్పుకుంటున్నాం. అందుకనే కదా
ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు, సాక్షి అని ముందు చెప్పుకున్నాం కదా దాంట్లో. కాబట్టి ఆయన చూసి సర్వజీవులకు ఫలము ఇవ్వాలంటే సర్వవ్యాప్తిగా ఆయన ఉన్నాడు కనుక ఆయనకే సాధ్యపడుతుంది కనుక రెండో వాళ్ళకి ఎవరూ అవ్వదు కనుక అటువంటి భావన స్వరూపుడు ఆయన అని చెప్తున్నారు. కర్మణ్యేవాధికారస్తమాఫలేషు కజాతన అని చెప్పిన శ్లోకంలోనూ కర్మలు చేయడమే నీకు అధికారం, ఫలితం నీ చేతిలో లేదయ్యా అని చెప్పాడు కదండి భగవద్గీతలోను. కాబట్టి మనం ఈ విషయం బాగా తెలుసుకోవాలండి. భావన అన్నప్పుడు సకల జీవులకి కర్మఫలాలని ఆయన నుంటే లభిస్తాయి. కాబట్టి మనం దీన్ని తెలుసుకుని ఈ ముందు రాబోనామానికి ఆయన మనకి కర్మ ఫలప్రదాత అన్న విషయం తెలుసుకుని మనం మన్నే ఆయన పోషిస్తున్నాడు, కనిపెట్టుకుని మనకి సాక్షిగా ఉన్నాడన్న విషయం ఎవ్వరూ ప్రతి నామం దగ్గర ప్రతి విషయం ప్రతి క్షణం మీరు మర్చిపోకూడదండి. అది భర్త, భరించేవాడు భర్త అని మామూలుగా అందరూ చెప్తూ ఉంటారు. ఈ విషయం మీకు కూడా తెలుసు. సకలమును కనిపెట్టుకుని మనని పోషిస్తుండేవాడు కాబట్టి మన భరిస్తూ ఉన్నవాడు కనుక భర్త అని ఈ నామంలో స్తుతించబడ్డాడు. మత్త సర్వం ప్రవర్తతే, నా వలనే ఈ సమస్తం నడుస్తోంది అని ఆయనే చెప్పాడండి విభూతి యోగంలో. గతి భర్త ప్రభు సాక్షి, ఇది కూడా భగవద్గీతలో ఆయనే చెప్పిన మాటేనండి. ఆదిదేవుడైన ఆ పరమాత్మ నుంచే సమస్తము పుట్టింది కాబట్టి ఈ సమస్తం కూడా ఆయనే, సమస్తానికి ఆయనే భర్త అని ఈ నామానికి అర్థమండి. తర్వాత నామం ప్రభవ. ఇప్పుడు పంచభూతాలు, దేశం, కాలం తన నుంచే పుట్టాయి, మరి తనలోనే పెరుగుతున్నాయి. అది అలాగే ప్రభవ అని ఈ నామంలో కీర్తింపబడుతున్నాడని చెప్పుకుంటున్నాం కదా. ఆయన ఎన్నో దివ్యమైన జన్మలు కలవాడు కదా. అందుకే అన్నిటికీ అన్ని జన్మలకి అంతకి ఆయనే ప్రభువు కదా. కాబట్టి ఆయన ప్రభవ. ఆ భగవంతుడు ఎప్పుడు ఆవిర్భవిస్తాడో ఆయన వైభవం ఎక్కడున్నా కూడా ఎంతో గొప్పగా ఉంటుందని ఆధ్యాత్మిక విషయాల్లో ఎంతోమంది చెప్పుకుంటూ వచ్చారు కనుక ఆయన ప్రభవ స్వరూపుడు. ప్రభవ అంటే బాగా ప్రకాశిస్తాడు ఏ జన్మలో అయినా కూడా. అప్పుడు జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అని భగవద్గీతలో శ్లోకం అండి ఒకటి. అర్జున, ఎవరైతే చక్కగా నా ఈ దివ్యమైనటువంటి జన్మలన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఉంటాడో, కర్మమును గూర్చి యథార్థంగా తెలుసుకుంటాడో అట్టివాడు ఈ దేహం విడిచిపెట్టక కూడా మళ్ళీ జన్మని పొందడయ్యా అని భగవద్గీత జ్ఞానయోగంలో చెప్పున్నాడండి. కాబట్టి ప్రభవ అంత ప్రభవ స్వరూపుడు ఆయన అని చెప్పి ఈ నామంలో కీర్తింపబడాడు. అంటే సర్వశక్తి సంపన్నుడని మనకు అర్థం అవుతుందన్నమాట. తర్వాత ప్రభు. ప్రభు అంటే ఈశుడు, ప్రభు అంటే ప్రభువే, స్వతంత్రుడు ఆయన. ఎవరి మాట ఆయన వినవలసిన పని లేదండి. ఎవరి అధీనంలో ఆయన ఉండడు, అన్నీ ఆయన అధీనంలో ఉంటాయి. అందుకని సర్వశక్తులతో కూడుకుని ఉన్నవాడు కనుక ప్రభువు అని భగవానుడు ఈ నామంలో కీర్తింపబడుతున్నాడు. మానవుల వలె కాదుకంటే ఆయన ఎక్కడైనా ఆవిర్భవించిన అవతారం ఎత్తినాను. తను సర్వశక్తి సంపన్నుడు కనుక జీవులందరికీ కూడా మోక్షాన్ని ఇచ్చే సామర్థ్యం కూడా ఆయనకే ఉంది కనుక. కాబట్టి ఏమిటండి, శిశుపాలు లాంటి వాడిని కూడా 100 తప్పులు కాసి తర్వాత వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట గురించి 100 తప్పులు కాస్తానంటాడు అందులో. ఆ తర్వాత ఆయన్ని వధించిన తర్వాత కూడా తనలోనే కలిపేసుకున్నాడు. అది పరమాత్ముడు, ఆయన ప్రభువు కనుక ఆయనలో కలిపేసుకున్నాడు. కనుక ఆ జగన్నాథుడి శక్తి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవడం కోసమే అందరికీ ఆయనే ఈశుడు, ప్రభుడు. కాబట్టి ప్రభువు అని ప్రభువు అని చెప్పుకున్నారనమాట అండి. అంటే ఈశ్వరు ఇప్పుడే చెప్పాను కదండి, ఈశ్వర అంటే కూడా అదే అర్థం. ఈశ్వర ప్రభువు అన్న ఈశ్వర అన్న ఒకటే అర్థం కనబడుతుందండి. ఈష్టే ఇది ఈశ్వర, ఒకరి సహాయం లేకనే అన్ని పనులు తాను ఒక్కడే నెరవేర్చగలడు. అలాంటి ఆదిదేవుడు కనుకే ఈయనకి ఈశ్వర. ఏష సర్వేశ్వర, ఆయనే సర్వేశ్వరుడు. ఇక్కడ చెప్పుకునేది ఏమిటండి, ఎప్పుడు ఈశ్వర అనే శబ్దానికి శివ అన్న శబ్దానికి ఇవి మనం శివుడు అని ఆ రుద్రుడి పరంగా చెప్పుకోకూడదండి. ఇక్కడ త్రిమూర్తుల్లో విషయమే ఇక్కడ ఏదీ రాదు. అతడు సర్వేశ్వరుడు, అన్నీ తెలుసున్నాం. మనం ఏదైతే చెప్తున్నాం, ఆది బ్రహ్మని చెప్తున్నాం, ఆదిమూర్తి అని చెప్తున్నాం, ఏదని చెప్పుకున్నాం అది అవే వేదాలన్నీ చెప్తున్నాయి అన్న జ్ఞానం మనకు తెలియాలండి. అతని వైభవం నిరుపాధిగా, ఆయనకి ఏ ఉపాధి అక్కర్లేదండి. కాబట్టి ఆయన ఎలా పుడతాడో, ఆయన నిరాకారం నిరంజనుడు అన్న విషయం మనకు ఊహలకు అందదు, ఊహాతీతంగా ఉంటుంది. కాబట్టి కానీ అతడే అన్నీ చేస్తున్నాడు అన్న విషయం మనకు బాగా గుర్తుండాలని. అతడే
మనకి ఈశ్వరుడు, ప్రభువు అని అర్థం చేసుకున్నాం కనుక ఇప్పటికి తర్వాత శ్లోకానికి వెడదామండి. అక్కడికి ఆ శ్లోకానికి అయింది. స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో దాత విధాత ధాతురుత్తమ. స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో దాత విధాత ధాతురుత్తమ. ఇదండి శ్లోకం చదువుకునే విధానం. స్వయంభూ శంభు ఆదిత్య పుష్కరాక్షో మహాస్వానః. పుష్కరాక్ష మహాస్వానః. ఇలాగా పై దాంట్లో ఒక ఐదు మంత్రాలు ఉన్నాయండి. అనాది నిధనో ధాత విధాత ధాతురుత్తమ. ఇలాగా ఇందులో ఒక 9 నామాలు కనబడుతున్నాయండి. కాబట్టి ఇది ఎలాగో దీని అర్థం ఏమిటో మనం చెప్పుకునే ముందు ఇంకొకసారి శ్లోకం చదివి ముందుకెడదామండి. స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాత ధాతురుత్తమ. ఇప్పుడు స్వయంభూ ఎక్కువసార్లు మీరు వింటూ ఉంటారు. అక్కడ స్వయంభూ విగ్రహం ఉందిట, ఇక్కడ అంటే తనకి తాను ఉద్భవించడమే స్వయంభూ అంటారు. తనకి తాను పుట్టడం అనమాట. ఎవరో అక్కడ తెచ్చి ప్రతిష్ఠించడమో చేయడమో జరగదండి. తనంతటి తనే అక్కడ వెలుస్తూ ఉంటాడు. అలాంటి వాటినే మనం స్వయంభూ విగ్రహాలని అంటూ ఉంటాం. అంటే మనకి స్వయంభూ అంటే ఇప్పుడు అర్థమైంది కదండి. తనంతటి తానే ఉద్భవించడం వల్ల స్వయంభూ అని చెప్పి ఈ నామంలో కీర్తింపబడుతూ ఉన్నాడని. సయేవ స్వయం ఉద్భవౌ అన్నమాట. అతనే స్వయంగా తనకి తాను పుడతాడు అని చెప్పి చెప్పాడు. ఇప్పుడు దానికి మనకి కారణం తెలిసింది. భగవంతుడు తన కోసం అక్కడ ఏదో అవసరానికి తను ఉద్భవిస్తూ ఉంటాడు, మన కోసం అనమాట. కానీ అంతా తానే కారణం, అన్నీ తనే చేస్తున్నాడు. అయినా కూడా కొంత మనకు తెలియజేయడం కోసం మనకి అలాంటి ఆవిర్భావాలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఆయనకేం పుట్టవలసిన అవసరం లేదు, అయినా కూడా పుడుతూ ఉంటాడు ఆదిదేవుడు. ఎందుకు? తాను స్వయంభూనని ఈ మంత్రంలోనూ ఈ నామంలోనూ కీర్తింపబడినప్పుడు తాను నేను అంతటా ఉన్నాను, ఎక్కడ కావాల్స్తే అక్కడ ఉద్భవిస్తాను అని చెప్పడమే ఈ యొక్క స్వయంభూ అనే నామానికి అర్థం అండి. స్వయంభూ అనే పరమాత్మ ఆయన బయటికి కనబడతాడనమాట. అలాగ ఒకసారి ఆ రూపంలో మనకి అక్కడ కనిపిస్తాడు, తనకి తాను ఉద్భవిస్తాడు. ఎక్కడైనా సరండి, అప్పుడు కనీసం కృష్ణుడుగా పుట్టినా, రాముడుగా పుట్టినా, ఎలాగ వామనుడిగా పుట్టినా, ఎలా పుట్టినా తనకి తను పుట్టాలనుకుని పుడతాడు. మన పుట్టుకలు అలాంటివి కాదండి. మనం పుట్టాలనుకుంటే మనం పుట్టలేము, ఆయన నిర్ణయించాలి. కాబట్టి భగవంతుడు స్వయంభూ అని చెప్పి సర్వస్వతంత్రుడని, తనకి ఇష్టమైనప్పుడు ఇష్టమైనట్టు ఉంటాడని, అందరికీ శుభం చేయడం కోసం ఆయన ఇలాగ స్వయంభూగా వెలుస్తూ ఉంటాడన్న విషయం మనం తెలుసుకున్నాం. తర్వాత మంత్రానికి నామానికి పెడదామండి. శంభు ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం కదండి. శం అనగా శుభము. శంభు అంటే భావయతి అంటే కలిగించేవాడు, శుభమును కలిగించేవాడు. ఇదే అర్థం అండి ఇక్కడ కూడాను. శంభు అంటే శుభాలని కలిగించేవాడు అని ఈ నామంలో ఆయన్ని మనం కీర్తిస్తున్నాం. సర్వమునకు మూల పురుషుడు. భక్తులని ఆయన భక్తులు అయ్యారనుకోండి, వాడు దుర్గణాలతో ఉన్న నిజంగా వాళ్ళ మనసులో ఆ శంభు స్వరూపంలో పరమేశ్వరుని ధ్యానిస్తున్నా, నమస్కారం చేస్తున్నా వాళ్ళకి సద్గుణాలు ప్రసాదిస్తాడండి. ఆంతరింగిక ఆ స్వభావాన్ని మారుస్తాడండి. ఆయన మీద ఇష్టం కలిగేలా చేస్తాడు. అలాగే సకల సంపదలు ఇస్తాడు. అలాగే బయట సుఖాన్ని, ఆత్మసుఖాన్ని కూడా ఇచ్చే దివ్య తేజస్సు ఆ భక్తుల హృదయాల్లో మనసులో శాంతపరుస్తాడండి. కాబట్టి అది ఎలా ఉంటుందండి? చంద్రకాంతశిల అది ఎలాగ మనకి చల్లదనాన్ని ఇస్తుందో అలాంటి అందంతో మనకు కనబడుతూ ప్రకాశిస్తూ ఉంటాడండి. కాబట్టి ఆ శ్రీరాముడు అలాగే కదండి. ఆయన చూస్తే చాలు. అలాగే కృష్ణుడు అలాగే మనకి ఆయన శంభుడుగా ఉంటూ మనకు శుభాలను కలుగజేసే ఉద్దేశంతో శుభప్రదాత అవుతున్నాడు కనుక ఆయన శంభు అనే పేరుతో తేజవంతంగా ప్రకాశిస్తూ ఉన్నాడు కనుక ఈ నామంలో మనం శంభు అని చెప్పుకుంటున్నాం. తర్వాత నామానికి వెళ్దామండి. ఆదిత్యుడు అంటే మనం వెంటనే ఎవరు గుర్తొస్తారు? సూర్యుడు గుర్తొస్తాడండి. అంటే ఇక్కడ ఆదిత్య అని మరి సూర్యుని కాంతితోటి ప్రకాశిస్తూ ఉన్న భగవంతుడు కనుక ఆదిత్య అని చెప్పబడుతున్నాడండి. మళ్ళీ భగవద్గీతలో కూడా ఆదిత్యానాం అహం విష్ణు అన్నాడండి. అక్కడ
12 మంది విష్ణువులు ఉన్నారని చెప్తారు భగవద్గీతలో చెప్పేటప్పుడు. అందులో విష్ణునామంలో ఉన్నవాడిని నేనేనని చెప్తాడు. ఇది విభూతి యోగంలో వస్తుందండి, తర్వాత చెప్పుకుందాం. కాబట్టి మనకి ఇప్పుడు ఆదిత్య అంటే సూర్యుడు కాంతితోటి ప్రకాశించేవాడు అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఇంకా అంటే ఇప్పుడు ఎప్పుడైతే సూర్యుడు తేజస్తో ప్రకాశిస్తున్నాడో అవి మన జీవులు అన్నిటికీ కూడా ఈ సూర్యుడు ఎంత అవసరమో మీకు మనకు తెలుసున్న విషయం కదా. ఈ భాష్యంలో ఉండే ఈ సూర్యుడు ప్రత్యక్షంగా కనబడే మనకి ఈ సూర్యుడు ఇంకొక చిన్న విషయం చూడండి. మనం ఇప్పుడు ఆది నారాయణమూర్తి అని చెప్పుకుంటున్నాం. ముందు మనం ఆ నారాయణ పేరుతో చెప్పేదే ఇక్కడ సూర్యుడిని కూడా మనం ఎలా పిలుస్తామండి? సూర్యనారాయణ అంటాం. అది సరే మనం చెప్పుకునేది ఎంత దగ్గర బంధాలు ఉంటూ ఉంటాయో. కాబట్టి ఆ సూర్యునికి కూడా తేజస్సేవాడు ఈయనే. ఈ సంగతి కూడా మనకు తెలియాలి కనుక ఇందులో ఆదిత్య అన్న నామానికి మనకు అర్థం తెలిసిందండి. ముందుకి పెడదాం. పుష్కరాక్ష, ఇదివరకు చాలాసార్లు వచ్చింది. పుష్కరం అంటే పద్మం అని చెప్పుకున్నాం మనం. అక్ష అంటే కన్నులు అని చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ఏమిటి అర్థమైందండి మనకి? పద్మరేకుల వంటి కన్నులు కలిగిన వాడు కనుక పుష్కరాక్ష అని ఈ నామంలో స్తుతింపబడుతున్నాడు. ఇంకొక విషయం తెలుసునండి, పద్మం అంటేనే జ్ఞానానికి సంకేతం, మన సంపదలకు సంకేతం. ఎందుకంటే లక్ష్మీదేవి అందులోనే ఉంటుంది కనుక ఇక్కడ మనం పద్మనాయుడు అని చెప్పాడు కనుక జ్ఞానం అనే కళ్ళు ఉన్నాయి ఆయనకి, అంతా గ్రహించగలడు, అంత తేజస్ సంపన్నుడు, అంత జ్ఞాన సంపన్నుడు అని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆయన కళ్ళు జ్ఞానం చేత ప్రకాశిస్తూ ఉంటాయి కనుక అక్షహానికి చెప్పారని మనకు అర్థమవుతోంది. ఈ ఏదైనా మనం చూడాలనుకోండి, మన కళ్ళు చక్కగా తేజస్సుతోటి పనిచేసినప్పుడు కదండి దాన్ని మనం గుర్తించగలుగుతాం. ఆ కాంతి మనం అది ఎలా ఉందో బాగుందో బాగాలేదో గుర్తించగలుగుతున్నాం కదా. కాబట్టి ఆ నేత్రాలని అంత చక్కగా ఇక్కడ పుష్కరాక్ష అని చెప్పారు. అంటే అలాంటి జ్ఞానం కూడా ఆ పరమాత్మ మెండుగా ఉంది. మనకు కూడా అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించగల శక్తి ఉన్న కళ్ళు కనుక ఆయన్ని పుష్కరాక్ష అని చెప్పేసి చెప్తున్నాం అన్నమాట. ఆయన మనకి మన జ్ఞాన నేత్రాన్ని కూడా తెరుచుకునేలా చేయగల శక్తి స్వరూపుడు. మనం చెప్పుకున్నాం కదా భగవద్గీతలో చెప్పినట్టు, ఆ జ్ఞాన చక్షువుల్ని నీకు ఇస్తాను, దాంతో చూడు, నువ్వు ఈ మామూలు మాంసకళ్ళతో నువ్వు చూడలేవు అని చెప్తాడండి. అదంతా భగవద్గీత చెప్పుకున్నప్పుడు ఎక్కువగా చెప్పుకుందాం. అలాంటి భక్తుల హృదయాల్లో అజ్ఞానాన్ని రూపుమాపేవాడు కనుక ఆయనకి జ్ఞాన చక్షువులు ఉన్నాయని చెప్పేసి ఈ పుష్కరాక్ష అని ఈ నామంలో మనం స్తుతిస్తున్నాం అనమాట. ఇంకా మరి ఆ భగవంతుడు ఆ దివ్య జ్ఞానం ఎలా అందిస్తాడో అది మనం ఈ రాబోయే నామంలో తెలుసుకుందామండి. మహాస్వనః, మహాస్వనః గొప్పది, వేదరూపమైన నాదం కలవాటండి. నాదం అంటే ధ్వని లోపల నుంచి వస్తుంది అని స్తుతింపబడుతున్నాడు అనమాట. గొప్ప వేదస్వరూపుడు, నాదము కలవాడు అని ఈ మహాస్వనః నామంలో మనం చెప్పుకుంటున్నాం. స్వన అంటే శబ్దము, అదే శబ్దాన్ని నాదము అంటారు. మనకు కూడా శ్వాస ఆ వేదంలో చెప్పినట్టు భగవానుడు మహాస్వనః అని నామంలో చెప్పబడంలో ఋగ్వేదాది వేదాలు 4 ఉన్నాయి కదండి. ఆ మనలో శ్వాసరూపం, నిశ్వాసలు ఉన్నాయి కదండి. అలాగా ఈ భగవంతుడు తెలియబడుతున్నాడు మనకి అని కూడా అర్థమవుతుందండి. వేదాలన్నీ కూడా భగవంతుడి నుంచే పుట్టాయి. ఆయన ఆదిదేవుడు అని చెప్పుకున్నాం. వేదం పుట్టింది కానీ వేరే ఆయనకి ఏమీ పుట్టుకలేదు అని మనకు తెలుసు. మనం తెలుసుకుందుకు ఆ వేదాల ద్వారా మనం తెలుసుకున్నాం కనుక మరి అలాంటి వారి గురించి ఆ శ్వాస గురించి చెప్పినట్టు ఆ మహాస్వనః అని ఈ మంత్రంలో చెప్పుకొని ముందు మంత్రానికి పెడదామండి. అనాది నిధనః. అనాది అంటే తెలుసు మనందరికి కూడా. ఆది అంతములు లేని అనాది, మొదలు. ఆది అంటే మొదలు, అనాదిగా అని చెప్తూ ఉంటారు. అనాది నిధనః, నశింపులేని ధనస్వరూపుడు అని మామూలు పై అర్థం. అంటే ఏంటి? ఆది ఉంటే కదా అంతం ఉంటుంది. ఆది అంతములు లేనివాడని చెప్పుకుంటున్నాం కదా. అది ఎంత ఉంటుందో అంత ఉంటుందని మన ఊహకు అందదు కదా. ఎప్పుడు మార్పు ఉండదు కదా. ఆయనకి ఎప్పుడూ ఒకలాగే ఉంది. ఆయనది ఎంత ఉంటాడో అంత ఉంటాడో అని మనం ఏం చెప్పలేం. కానీ ఆయన మనం ఇంతని పరిమితి లేనివాడు, అపరిమితుడు, అవ్యయుడు అన్న విషయం అవ్యయ అన్నప్పుడు ఒకసారి చెప్పాను. ఇక్కడ అవినాశి, నాశనము లేనివాడని కూడా ఒక మంత్రంలో మనం చెప్పుకున్నాం.
కాబట్టి ఆయనకి చావు పుట్టుకల వలయంలో ఎప్పుడూ చిక్కుకోడు. ఈ శోకము మోహాదులు అనే దాంట్లో ఆయనకేమీ అవసరం లేదు. ఆయన భగవంతుడి యొక్క దివ్యావతారాలు, ఆయన రూపాలు అనాదిగా ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి, అలాగ మళ్ళీ అవుతున్నాయి. అది మనం గుర్తించలేము. అనాది నిధన అంటే ధనాలు ఆయన ఏమిటి, ఆ విభూతులు అవి అని చెప్తున్నారు, అవి ఏమిటి అనేది మనం గుర్తించలేము. కానీ ఆ ఋషులు అలాంటి వాళ్ళు వాళ్ళందరూ గుర్తిస్తారండి. యత్ దృశ్యం తత్ నశ్యం అనే ధర్మాన్ని అనుసరించి మనం అలాంటి ఏదైతే మనకు కనబడుతుందో అదంతా నశిస్తుంది. అలాగని మనం దాని గురించి మనం ఇక్కడ నశించేవాడు కాదని కూడా తెలుసుకోవడమే అనాది నితః. ఇప్పుడు నీలాంటి వాడు అలా ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని అవతారాలు చూపించినా ఆయన మనం ఇంతని మనం చెప్పలేం కనుక అనాది నితనః. కాబట్టి మనం ఈ దాంట్లో ఆయనకి ఆది అంతములు లేని, అంతా ఇంత అని చెప్పలేని, అనాదిగా వస్తున్నటువంటి నిధి స్వరూపుడు కనుక అనాది నిధనః అని చెప్పుకున్నామండి. ఇంకా ఈ విశ్వాన్నంతా భరించేవాడు కనుక ధాత అని చెప్పుకుంటున్నాం. ధాత అంటే ఈ విశ్వాన్ని భరించేవాడు అని అర్థం. ఆదిశేషుడు మొన్న రూపంతో ఈ భూమిని మోస్తున్నాడని చెప్పేసి మనం చాలాసార్లు వింటూ ఉన్నాం ఎప్పటి నుంచోను. కానీ నామరూపాలు లేనటువంటి ఆ పరమాత్మ ఈ జగత్తుకు అద్వితీయుడైన భగవంతుడే ఆధారం అని మనం చెప్పుకుంటున్నాం కనుక ఆయనే దీన్నంతా తాత భరిస్తున్నాడు అని కూడా మనం చెప్పుకోవచ్చండి. ఇక్కడ జగన్నాథుడు అని చెప్పుకుంటున్నాం కనుక ధాత అని ఆయన్ని స్తుతిస్తున్నాం, ఈ నామంలో కూడా చెప్పుకోవచ్చండి. కానీ మనం మంత్రపుష్పం చెప్పేటప్పుడు ధాత పురస్తాద్యముదా జహార అని చెప్తూ ఉంటారండి. అలా పడినప్పుడు ఈ విశ్వమును భరించేవాడే దీనికి అధినేత అని ఆ మంత్రానికి అర్థం అన్నమాట అండి. కాబట్టి అన్నీ కూడా అతనికి లోపడి యజ్ఞయాగాదులని సర్వం కూడా ఆయనకు లోపడి ప్రవర్తిస్తూ ఉంటుందండి. విశ్వ అంతర్గతంగా కూడా అన్నీ కూడా ఆయనకు లోబడే కూడా ఉంటాయి. కర్మఫలాల్ని మనకు అందిస్తూ ఉంటాడు కనుక అంతా ఆయన చేతిలో ఉందన్న విషయం కూడా మనకు తెలుసునండి. కాబట్టి తర్వాత నామానికి ఏం చెప్తున్నారు వెళదాం. విధాత, కర్మఫలమును అందించువాడైన భగవానుడు విధాత అని కూడా స్తుతింపబడుతున్నాడు. కాబట్టి ఈ విశ్వమంతా ఓ యంత్రాంగంగా చేసి ఆయన ఆజ్ఞకు లోబడి నడుస్తూ ఉందని కదా అండి. అంటే దాత అంటే ఇందాక చెప్పుకున్నాం, విధాత ఇక్కడ అంతే కదా, ఒక అక్షరం తేడా. అంటే ఆయన ఆజ్ఞకు లోబడి ఇదంతా నడుస్తోంది అని తెలుసుకోవడం కోసం ఆయన ఆజ్ఞకి భయపడి ఆయన ఎలాగ నియమించాడో అలాగే ఈ ప్రకృతి కూడా ప్రవర్తిస్తోందని తెలుసుకోవడం. సర్వంను కదిలిస్తున్నాడు ఆయనేను, సర్వంను కనిపెట్టి చూస్తున్నాడు, ధర్మబద్ధంగా ఫలితాలను అందిస్తున్నాడు, మనని పోషిస్తున్నాడు. ఆయన ఆది దేవుడు కనుక మనకు విధాత అని ఈ నామంలో ఆయన కీర్తింపబడుతున్నాడని తెలుసుకోవాలి. చాలా ఎలా ఉంటాయి, ఆయన చిద్రూపుడు అని చెప్పుకుంటూ ఉంటాం కదండి సత్వచిత్తు అన్నప్పుడు. కాబట్టి తర్వాత నామానికి పెడదామండి. ధాతురుత్తమ, సర్వధాతువులతో ఉత్తమమైన చిద్రూపధాతువు తానై ధాతురుత్తమ అని భగవంతుడు కీర్తింపబడుతున్నాడండి. ధాతు ఉత్తమ అన్నమాట. అంటే ఈయన సర్వధాతువులు చిత్ రూపంలో ఉండడం బట్టి ఆయన ధాతు ఉత్తమ అని చెప్పబడుతున్నాడు అని చెప్పుకుంటున్నాం. భగవంతుని కన్నా ఉత్తముడు అంటే ఆ బ్రహ్మదేవుని కన్నా ఉత్తముడు అంటే ఆ భగవంతుడు అని చెప్పుకోవడం అనమాట. బ్రహ్మదేవుని కన్నా ఉత్తముడు అనమాట భగవంతుడు. కాబట్టి ఆ భగవంతుడి కన్నా ఉత్తముడు ఇంకెవడూ లేడు, ఆయనే అందరికన్నా పైవాడు. ఇక్కడ ధాతు అనగా కారణమైన ఆ స్వరూపం విశ్వంలోకి ఆధారంగా ఉన్నది. ఉత్తమ అంటే సర్వోత్కృష్టమైందని కూడా అర్థం ఉంది కదండి. చాలా ఉత్తమమైంది ఇదని చెప్తూ ఉంటాం చాలా మాటలు. అలా కూడా ధాతు ఉత్తమ అని రెండు మాటలు కూడా ఇందులో ఉన్నాయండి. మనం సర్వ ఉత్కృష్టమైన స్థితిలో విరాజిల్లేవాడేమో భగవంతుడండి. మనకి నిర్దేశింపబడక ఎంత ఉంటాడని మనం నిర్దేశించలేం కదా. ఇంకా మనకి కనబడకుండా అగోచరుడై ఉన్నాడు కనుక, మనకి కనబడకుండా ఉన్నాడు కనుక ఆ పరమాత్మని మనం ఎలాగా తెలుసుకోవాలో ఈ ధాతురుత్తమ అన్న విషయాన్ని ఈ నామం ద్వారా మనం కొంత అర్థం చేసుకుంటాం అన్నమాట. ఆయన ఎలా ఉన్నాడు, ఎలా మనం నిర్దేశించలేమన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం.
తర్వాత శ్లోకానికి పెడదామండి. అప్రమేయో హృషీకేశ పద్మనాభో అమర ప్రభు విశ్వకర్మ మనుస్వష్ట స్థవిష్టస్థవిరో ధ్రువ. ఇంకా ఇందులోనూ అప్రమేయ ఋషికేశ పద్మనాభ అమరప్రభు విశ్వకర్మ మనుస్వష్ట స్థవిష్టస్థవిరో ధ్రువ అని ఇందులో ఈ శ్లోకాల్లో అర్థం అండి. మనం ఇలా విడదీసి ఇందులో చెప్పుకోవాలి. అప్రమేయ ఋషికేశ పద్మనాభ అమరప్రభు విశ్వకర్మ మను త్వష్ట స్థవిష్ట స్థవిరో ధ్రువ. అదండి ఇందులో ఉన్నవి. అర్థం మనం కొంచెం రేపు చెప్పుకుందామండి. ఇంతటితో ఆఫ్ చేస్తాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీ మాతృశరణాలు శ్రీ విష్ణార్పణ. స్వస్తి.